హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఇవి సోలార్ కెమెరాస్ అనమాట. 7 సోలార్ కెమెరాలు మనం ఈ వీడియోలో ఎలా ఇన్స్టాల్ చేసి ఏంటో చూపిస్తాను. ఒక కాలేజీకి 7 సోలార్ కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేసాం. మనం ఎలా చేసాం ఏంటనేది చూపిస్తాను. ఇది ఒక చోట ఒక్కొక్కటి పెట్టడం జరిగిందనమాట. ఇది ఈ విధంగా చెట్టుకి వేయడం జరిగింది. ఇక్కడ మీరు తర్వాత వాళ్ళు పోల్ అనేది తీసుకుంటారు. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో కెమెరా అనమాట. మొబైల్లో ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ అనేది. మీకు క్వాలిటీ కూడా ఎలా ఉందో ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్కి చూపిస్తాను. ఇది వేరే కెమెరా, ఇది మూడో కెమెరా అనమాట. ఇక్కడ వాల్కి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం కనిపించడానికి ఇది ఉంది కదా, ఇదంతా మొత్తం మనకి ఒక 30 ఎకరాల వరకు ఉంటుందన్నమాట. ఈ ఏరియా మొత్తం కవర్ అవ్వాలి మనకి. దానికోసం 7 సోలార్ కెమెరాలు, ఐసెక్యూర్ 3+3 మెగాపిక్సెల్ లింకేజ్ కెమెరా అనమాట. ఈ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చాం. సోలార్ కెమెరాస్ మొత్తం అన్ని ఎలా ఇన్స్టాల్ చేసామో చూపిస్తాను. చాలా ఎక్కువ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ మీరు చేయడం వల్ల ఏంటంటే నేను కొత్త వీడియోలు పెట్టడానికి నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అనమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బాక్స్ ఓపెన్ చేయగానే సోలార్ ప్యానల్ అనేది ఇచ్చారు. ఇది సోలార్ ప్యానల్ 7 వాట్ సోలార్ ప్యానల్ అనేది ఉందన్నమాట బాక్స్లో. తర్వాత మనకి వచ్చేసి ఐసెక్యూర్ కెమెరా ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది. కెమెరా అనేది ఇన్బుల్డ్ బ్యాటరీ ఉంటుంది ఇందులో. ఇది ఒకటేమో ఫిక్స్డ్ లెన్స్, అలాగే 2 రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది సోలార్ కెమెరా, సోలార్తో పనిచేస్తుంది. మీకు పవర్ లేకపోయినా కానీ సోలార్తో పనిచేస్తుంది. ఇది మీరు కెమెరా తీసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టడం మంచిదనమాట. ఎందుకంటే ఇందులో ఛార్జ్ అనేది ఫుల్గా ఉండదు. దానికోసం మీరు ఛార్జింగ్ పెట్టుకోండి. మీ సిపిన్ ఛార్జర్ ఉంటుంది కదా, ఛార్జర్తో మీరు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఇన్స్టలేషన్కి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఒక్కొక్క కెమెరాలో ఛార్జింగ్ అనేది ఉండడం లేదు, అప్పుడు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దానికోసం చెప్తున్నాను అనమాట. మీకు కెమెరా ఆన్ చేయగానే ఈ విధంగా రొటేట్ అవుతుంది కెమెరా అనేది. ఇక్కడ చూడండి, మీకు లెన్స్ అనేది రొటేట్ అయింది కదా. మేము అక్కడ అడాప్టర్ ద్వారా కెమెరాకి పవర్ ఇచ్చాం. ఇందులో ఇన్బుల్డ్ బ్యాటరీ ఉంటుంది. మీరు వర్షం ఒక 4-5 డేస్ వచ్చినా కానీ బ్యాటరీ ద్వారా మీకు కెమెరా అనేది వర్క్ చేస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ అనేది 128 GB మెమరీ కార్డ్ వేసాం మేము. ఇది కెమెరా అనేది సపోర్టింగ్ 256 GB మెమరీ కార్డ్ వరకు సపోర్ట్ చేస్తుంది. మీకు ఎవరికైనా కెమెరా కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎక్కడైనా కానీ మన టెక్నీషియన్స్తో వచ్చి ఇన్స్టాల్ చేస్తారు. మీకు టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు కెమెరా ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఈజీ క్లౌడ్ అనే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కెమెరా ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ కెమెరా చూసారా, ఐడితో కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీరు వెంటనే దాన్ని యాడ్ మీద క్లిక్ చేస్తే కెమెరా ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. కెమెరా అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు నెంబర్ అనేది ఇవ్వచ్చు అనమాట. కెమెరాకి ఒక నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చిన తర్వాత సిగ్నల్ ఎలా ఉంది ఏంటి మనకి ఇక్కడ చూపిస్తుంది. సిగ్నల్ స్ట్రెంత్ ఎలా ఉంది ఏంటి అనేది. తర్వాత అయిపోయిన తర్వాత ఫినిష్ చేయండి. ఇప్పుడు మేము సైట్లోకి అయితే వచ్చేసాం. కెమెరాలు ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చాం అనమాట. ఒకసారి మొత్తం అన్ని కెమెరాలు 7 కెమెరాలకి సిమ్ కార్డు ఇన్స్టాల్ చేసుకుని సైట్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మేము సోలార్ ప్యానల్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేయాలి. సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఒక పోల్ ఏమీ అవైలబుల్గా లేదన్నారు. ఇక్కడ దానికోసం వాళ్ళు ఏం చెప్పారు, టెంపరీగా చెట్టుకి వేసేయండి పర్లేదు, తర్వాత మేము పోల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఇన్స్టాల్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఇంకా మనం వెళ్ళాం కాబట్టి మొత్తం 7 కెమెరాలు ఒకే రోజు ఇన్స్టాల్ అయిపోవాలి కాబట్టి మేము ఈ విధంగా ఒక చెట్టుకే ఇది మొత్తం ఈ విధంగా కట్టుకున్నాం అనమాట. సోలార్ ప్యానల్ కూడా ఈ విధంగా పెట్టుకున్న. సోలార్ ప్యానల్ మీరు ఏంటంటే ఎండ ఎటువైపు వస్తుందో అటువైపు నుంచి మీకు ఎక్కువ చూసుకుని ఇన్స్టాల్ చేయాలి. చెట్లు ఎక్కువ ఉన్న చోట, కొమ్మలు అవి ఎక్కువ ఉంటే ఇంకా ఛార్జింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అవన్నీ చూసుకొని సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మీరు చూసుకోండి. కెమెరా అనేది ఈ విధంగా ఇది రొటేట్ అవుతుంది. ఒకటేమో ఫిక్స్డ్ లెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కెమెరా వచ్చేసి ఒక పోల్ ఉంది. ఇక్కడ పోల్కి క్లాంప్స్ కూడా వేయాలి. అది కూడా నెక్స్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఒక పోలు మళ్ళీ ఈ విధంగా మొత్తం 7 సోలార్ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ వీడియో ఈ విధంగా ఉంది.